కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. దసరా రోజున సెమీ వృక్షానికి పూజ చేస్తారు. సెమీ వృక్షాన్ని జమ్మి చెట్టు అని కూడా అంటారు. ఎందుకు పూజ చేస్తారు అంటే పాండవులు అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఆయుధాలను మొత్తం సెమీ వృక్షం మీద పెట్టి మా అరణ్యవాసం అయిపోయి వచ్చే వరకు ఈ ఆయుధాలను జాగ్రత్తగా చూసే బాధ్యత నీది తల్లి అని ఆ చెట్టుకి చెప్తారు. అరణ్యవాసం పూజ చేసుకుని అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత ఆ ఆయుధాలను తీసుకొని యుద్ధం చేసి యుద్ధంలో విజయం పొందుతారు. అందుకని అదే రోజున దసరా కింద విజయదశమిగా జరుపుకుంటారు. ఆ సెమీ వృక్షం ఆశీర్వాదాల వల్లనే వాళ్ళు విజయం పొందారని చెప్పి ఇప్పటికీ కూడా సెమీ వృక్షాన్ని దసరా రోజున పూజ చేస్తారు. మనమందరికీ కూడా ఆయుధ పూజ చేస్తారు అదే రోజు. అందుకనే అందరికీ సెమీ వృక్షం అనుకున్న కోరికలు నెరవేరుస్తుందని దసరా రోజు సాయంత్రం పూట సెమీ వృక్ష పూజ చేస్తారు. జై వాసవి. జై వాసవి. అమ్మవారికి ప్రతిరోజు కుంకుమ పూజ జరుగుతుంది సత్తెనపల్లి అమ్మవారి గుడిలో. అమ్మవారికి సుమంగిలి యోగ్యత, మహిళలకు సుమంగిలి యోగ్యత కావాలని ప్రతిరోజు కుంకుమ పూజ జరుగుతుంది. బాల పూజ, సుహాసిని పూజ, చండీ పారాయణం, లలిత సహస్రం అన్ని కూడా ప్రతినిత్యం జరుగుతున్నాయి అమ్మవారి గుడిలో. అంతేకాకుండా విశేష అలంకరణలు అన్ని జరుగుతున్నవి. తీర్థ ప్రదర్శనాలు అన్ని, చండీ పారాయణం, కుంకుమార్చన చేయడం వల్ల ప్రతి మహిళకు సౌభాగ్యాన్ని ఇస్తుంది అమ్మవారు. ప్రతి ఒక్కళ్ళు కూడా కుంకుమ పూజ చేయవలసిందిగా కోరుతున్నాము. జై వాసవి. జై వాసవి. జై వాసవి. జై వాసవి. సత్తెనపల్లిలో ఇక్కడ ఉన్న వాసవి అమ్మగారికి చాలా మహత్యాలు ఉన్నాయి. మేము పుట్టకుందంటే దగ్గర 50 సంవత్సరాల క్రితమే ఉన్నది ఇక్కడ ఆలయం. కోరిన వారికి కొమ్ము బంగారు తల్లి ఇక్కడ వాసవమ్మ. అందరి వరాలు అందరికి ఎవరికి ఏమి కావాలన్నా అది తీరుస్తుంది. అందుకనే చూడండి, ఎక్కడ ఏ గుడిలో లేని జనమంతా ఇక్కడ మన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి వస్తారు. ఇక్కడ పోయిన ఎవరికైనా ఏమైనా వస్తువులు పోయినా కూడా దొరుకుతాయండి. ఎవరికైనా బంగారం కానీ ఎవరికైనా వాళ్ళైపోతే, ఎవరియో కాదు వాళ్ళైపోతే వాళ్ళయ్యే మళ్ళా ఇక్కడ దొరుకుతాయి. అంత మహత్యం గల తల్లి. ఆ తల్లికి ఎవరైనా కుంకుమగా పూజ చేశారంటే చాలా ఆనందపడ ఆ తల్లికి. అందుకని ఇక్కడ 9 రోజులు కూడా అమ్మవారికి కుంకుమార్చన జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ 9 రోజులు భోజనాలు ఉంటాయి, కుంకుమ పూజ ఉంటుంది. సాయంత్రం కూడా ప్రత్యేకమైన అలంకారాలతో అమ్మవారు ఉంటుంది. సత్తెనపల్లి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి చాలా మహత్యాలు ఉన్నాయి. 9 రోజులు కూడా 9 అలంకారాలతో ఉంటుంది. లాస్ట్ మహిషాసుర మర్దని అవతారంలో అమ్మవారు అందరినీ చల్లగా చూసి కాపాడుతుంది. ఈ అవతారాన్ని కూడా చండిగా, చామండిగా, రుద్రగా, గౌరిగా ఇన్ని అవతారాలు అమ్మవారు ఎవరి కోసం దాల్చిందంటే మనలో ఉన్న రాక్షసులు, మన మధ్య ఉన్న రాక్షసుల్ని చంపడానికే అమ్మవారు ఈ అవతారం దాల్చింది. ఒక రాక్షసుడు ఏమి కోరుకున్నాడు? ఒక్క నెత్తురు పొట్టు కింద పడితే 100 రాక్షసులు పుడతారు, ఆడది ఈమెం చంపిద్దని నాకు ఆడదాని చేతిలో చావు కావాలి అని కోరుకున్నాడంట. అందుకనే అమ్మ మహిషాసుర మర్దనిగా, శక్తిగా, శాంతమూర్తిగా, శివానిగా, కాళిక, రుద్రిక అన్ని స్వరూపాలు ఆ రోజు మహిషాసుర మర్దని దాల్చి ఆ రాక్షసుని చంపడానికి ప్రయత్నం చేస్తే ఎంత నెత్తురు పొట్టు కింద పడ్డా కూడా మళ్ళా రాక్షసులు పుట్టుకొస్తారు. అందుకని ఆమె కాళీ రూపం దాల్చి తన నాలుక పెద్దదిగా చాచి ఒక్క నెత్తురు పొట్టు కూడా కింద పడకుండా ఆ రాక్షసుని హతం చేసింది. మానవ మాత్రం ఒక్క నెత్తురు పొట్టు కింద పడితే తాకుతారా? కాదు. అమ్మవారు మన కోసం, మనందరి కోసం, మనల్ని రక్షించడానికి కోసం ఆ చండిగా, లలితగా, చాముండిగా, రుద్రగా, లలితగా అన్ని రూపాలు దాచి ఈ రాక్షసుని సంహరించింది. అందుకనే విజయోత్సవం చేసుకుంటాం. విజయదశమి రోజున అమ్మవారిని విజయోత్సవం చేసుకుంటూ ఉంటాం. అమ్మవారి దీవెల్ని పొందుతూ ఉంటాం. అమ్మవారు అప్పుడు ఆ రాక్షసుని చంపింది. ఇప్పుడు మనలో ఉన్న కామ, క్రోధ, లోభ, మదమాత్సర్యాలని రాక్షసుని చంపి అందరినీ చల్లగా చూస్తుంది. జై వాసవి. జై వాసవి. జై వాసవి. మరి ఈ రోజు అమ్మవారు పూర్ణ నక్షత్రం, ఈ రోజు సరస్వతి అమ్మవారి అవతారం. ఈ రోజు ఎంతో విశేషమైన రోజు. ఈ అమ్మవారు మన కులంలో పుట్టడమే మన ధర్మం, మన జన్మ ధరించాం. అలా కనుక అమ్మవారిని దర్శించి అమ్మ పూజ చేసుకున్నాం అనుకో, ఏది కావాలంటే అది మనకి ఇచ్చి ఏ వరం కావాలన్నా కూడా మనకంతా కులదేవత కాబట్టి మనకంతా ఉదరించాం. అలానే నేను 11 సంవత్సరాలుగా, 14 సంవత్సరాలు అమ్మవారిని నమ్ముకొని పూజలు మొదలు పెట్టాను. అలాగే అష్టలక్ష్మి సేవా సమాజంతో అమ్మవారు
సన్నవాసవి అష్టమ సేవా సమాజం అని చెప్పి అమ్మవారి పేరు పెట్టుకొని అమ్మవారికి ఎంతో పూజ పెట్టుకుంటూ వస్తున్నాను. అదే రకంగా ఇవాళ అమ్మవారి అవకాశం మాకు ఇచ్చారు. కమిటీ నెంబర్ గా మీరు రావాలమ్మా, మీరు ఉండాలమ్మా అని చెప్పి మమ్మల్ని కూడా ఉన్న వాళ్ళందరూ మేము కమిటీ నెంబర్ ఇలా చెయ్యాలని సంకల్పం ఇంకా మా చేత అమ్మవారు చేయించుకోవాలని అమ్మవారి రూపాలు కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కానీ అమ్మవారు మనం ఏది కావాలన్నా ఏది పని ఎప్పుడు కోరినా సంతానం కావాలా, వ్యాపారం కావాలా అన్ని కూడా అమ్మవారు మన సత్రమల్ని ఎంతో కాపాడుతుంది. ఎక్కడికైనా కూడా మీ సత్రమల్లో పూజలు మాత్రం బాగా చేస్తున్నారమ్మా. మీ మహిళలు, మీ లలితా సంఘం కానీ, సన్నవాస సేవా సమాజం కానీ అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారమ్మా. నారాయణ సేవ లక్ష్మి గారు, తుల్లు లక్ష్మి గారు నారాయణ సేవ అన్నమాట. వాళ్ళు కూడా ఎంతో 20 ఏళ్ళుగా పూజ బాగా చేస్తూ వచ్చారు. అందరూ ఈసారి ఏకమయ్యాము. లలితా వాళ్ళము, నారాయణ సంఘం వాళ్ళము, అష్టల సేవ సమాజం అందరం కలిసి అమ్మవారి సేవకు అందరూ వచ్చాము. బాగా చేయాలని ఇంకా ఇంకా చేయాలని మాతాకి మాతాకి. ఈ సంవత్సరం విశేషంగా 11 రోజులు దసరా నవరాత్రి పర్వదినాలు ఈ సంవత్సరం 11 రోజులు వచ్చాయండి. మనకి ఇలా 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందంట. ఈసారి ప్రత్యేకంగా కాచాయని దేవి అలంకారంతో మనకి అమ్మవారు దర్శనం ఇచ్చారు. ఇక్కడ అమ్మవారు సత్తెనపల్లిలో అమ్మవారు ఇప్పటి వరకు శ్రావణ మాసంలో గాని దసరా నవరాత్రిలో గాని ఒకే విధమైన అలంకారంతో మనకి ఎప్పుడు దర్శనం ఇచ్చేవారు. అలాంటిది ఈ సంవత్సరం మూల విరాట్కి అమ్మవారికి మూల విగ్రహానికి ఎన్నో ప్రతిరోజు ఏ అలంకారం ఉందో ఆ అలంకారంతో చాలా బ్రహ్మాండంగా చాలా వైభవంగా అలంకారాలు చేశారండి. మన విజయవాడ కనకదుర్గమ్మ మన సత్తెనపల్లి గుడికి వచ్చి కూర్చుందా అన్నంత వైభవంగా ఉంది. అంత చక్కగా చేస్తున్నారు. అమ్మవారు 11 రూపాయల ఈ సంవత్సరం భక్తుల కష్టాలను తీర్చడానికి కాచాయిని దేవిగా, దుర్గాదేవిగా, అన్నపూర్ణాదేవిగా, సరస్వతీదేవిగా, దుర్గామాతగా, రాజరాజేశ్వరిగా ఇంకా ఎన్నో రూపాలతో ఎప్పుడు మనల్ని ఆడుకోవడానికి వాసవి అమ్మవారి ముందుంటుంది. మన కష్టాలను తీర్చడానికి ఆ తల్లికి వేడుకోవడమే ఆలస్యం. మనం నమ్మిన ప్రతి ఒక్కరిని ఆ తల్లి ఆదుకుంటూ ఉంటుంది.